కాళ్ళకు బల్బం కట్టుకొని తిరిగిండు మేడిపల్లి సత్యం, ఒక జిల్లాకు బాస్ అయ్యుండి. ఇంట్లో కూర్చుంటే ఇక్కడ క్యాంప్ ఆఫీస్లో కూర్చుంటే ఓట్లు వాడే పరిస్థితి నుంచి కాళ్ళకు బల్బం కట్టుకొని వాడుకు తిరిగిండు. క్లియర్గా మేము చూపిస్తా, ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తా, మీకు వినిపిస్తా, చూపించుడు కాదు, మీకు ఒకసారి మాట్లాడిస్తా. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సునీల్ ఉంటాడు. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పుడు కాంగ్రెస్ జెండా మోసిండు, నిజంగా ఎన్నో కార్యక్రమాలు చేసిండు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఈయన కాకుండా డబ్బులు ఉన్నోనికి టికెట్ ఇచ్చింది. ఒక గది కాంగ్రెస్ పార్టీలో అంటే ఇద్దరు. నేను బీఆర్ఎస్ పార్టీ మెచ్చుకుంటున్నాను, బీఆర్ఎస్ పార్టీ కూడా అంతే. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో సునీల్ లైవ్లో ఉన్నావు? ఏంది కాంగ్రెస్ పార్టీ చొప్పదండిలో గెలవడానికి ప్రధాన కారణం ఏంది అసలు? మరి నిజంగా ఇంత ఒక 14 వార్డులకి ఒక జిల్లాకు సంబంధించిన బాస్ అయి ఉండి, ఒక జిల్లా ప్రెసిడెంట్ అయి ఉండి పార్టీకి 14 వార్డుల కోసం వార్డుకు తిరిగిండట. ఇది ఎంతవరకు ఎట్లా జరిగింది అసలు? ఎలక్షన్ ఎట్లా జరిగింది అన్న? ముఖ్యంగా చెప్పాలంటే అన్న, మన ప్రతిపక్షాలు అన్ని కుమ్మకైనాయి అన్న, ప్రతిపక్షాలు పార్టీలు అన్ని కుమ్మకైనాయి. ఓన్లీ ఇండిపెండెంట్ క్యాండిడేట్లకు భయపడే ఈ కాంగ్రెస్ కార్యకర్తలు కానీ లీడర్లు కానీ మొత్తం డోర్ టు డోరు కడప తిరిగి చేసేది. అంటే ప్రధానంగా ఇప్పుడు బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ కార్యకర్తలను గుర్తించడంలో విఫలమైనవా, లేకపోతే సక్సెస్ అయినాయా, ఫెయిల్ అయినాయా? అన్ని ఫెయిల్ అయినాయి అన్న. ప్రధాన పార్టీలు మొత్తం ఫెయిల్ అయిపోయింది, జనాల్లో దొరకబడి. ఏంటంటే డబ్బుతోటి మొత్తం డబ్బు ఎగదలేదు, మొత్తం పైసా ఓటుకు 5,000, 2,000, 3,000. యాక్చువల్గా ఇండిపెండెంట్ క్యాండిడేట్ గెలుస్తున్నాం మేము. ఓటర్ నాటి దగ్గర అంటే ఇండిపెండెంట్ అభ్యర్థులకు ఈ రెండు ప్రధాన పార్టీ ఇప్పుడు ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ భయపడ్డాయి. అవును.